నటి రష్మిక ప్రస్తుతం వివాదాల మధ్యలో చిక్కుకున్నారు. కన్నడిగలను రష్మిక మందాన అవమానించారని, ఆమెకు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్నడ నటీనటులు, దర్శకులు మరియు ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులను ఉద్దేశించి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యల అనంతరం ఎమ్మెల్యే రవికుమార్ గౌడ రష్మికపై విరుచుకుపడ్డారు. మార్చి 1 నుండి 8 వరకు 16వ బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. ఈ కార్యక్రమ ప్రారంభ వేడుకకు ముఖ్య అతిథిగా డీకే శివకుమార్ హాజరయ్యారు. అయితే కన్నడ మూలాలు ఉన్న నటీనటులు, ఇతర సినీ ప్రముఖులు కార్యక్రమంలో పెద్దగా కనిపించలేదు. దీనిపై డీకే అసహనం వ్యక్తం చేశారు. ఇది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కార్యక్రమం కాదు, సినిమా వారిది. ఏదైనా సినిమా పూర్తవ్వాలంటే ప్రభుత్వ అనుమతులు అవసరమని గుర్తుంచుకోండి. కొందరికి నట్లు, బోల్టులు ఎలా బిగించాలో తెలుసు అంటూ డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యల అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ రష్మికపై సంచలన ఆరోపణలు చేశారు. కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చింది. తనకు సినీ జీవితాన్ని ఇచ్చిన కన్నడ పరిశ్రమను ఇప్పుడు అవమానిస్తుంది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కు రావడానికి కూడా ఆమె ఇష్టపడడం లేదు. పైగా తన ఇల్లు హైదరాబాద్ అని, టైం లేదని, తనకు కర్ణాటక తెలియదని రష్మిక మాట్లాడుతుంది. గతేడాది ఫిలిం ఫెస్టివల్కు ఆహ్వానించడానికి మా ఎమ్మెల్యే రష్మిక ఇంటికి 10 సార్లు వెళ్లారు. అయినా ఆమె పట్టించుకోలేదు. పుట్టి పెరిగిన కన్నడ ఇండస్ట్రీని అవమానించిన వారికి తగిన గుణపాఠం చెప్పాలి అంటూ ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు. మరోవైపు వస్తున్న ఆరోపణలపై రష్మిక ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే చేస్తున్న ఆరోపణలు ఎలాంటి నిజం లేదని రష్మిక టీం వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రష్మికను బెదిరిస్తూ కాంగ్రెస్ నాయకులు రౌడీయిజం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ కర్ణాటకలోని అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పుడే కాకుండా గతంలో అనేకసార్లు రష్మికపై కన్నడ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 14న ముంబైలో జరిగిన ఛావా సినిమా కార్యక్రమంలో రష్మిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నాది హైదరాబాద్ నుండి ముంబైకి వచ్చిన నేను మీ కుటుంబంలో భాగమైనందుకు సంతోషిస్తున్నా అంటూ అభిమానుల్ని ఉద్దేశించి రష్మిక మాట్లాడారు. ఈ కామెంట్స్ కూడా కన్నడిగల కన్నెర్రకు కారణమయ్యింది. రష్మిక స్వస్థలం కర్ణాటక రాష్ట్రం కొడుగు జిల్లాలోని విరాజ్పేట్. 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా ద్వారా రష్మిక మందాన సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.